తెలుగు సినీ పరిశ్రమ పుట్టినప్పటి నుంచి ఉన్న నటుడు, తన అందమైన హెయిర్ స్టైల్, తన గుండ్రటి కళ్ళతో అమ్మాయిల మనసు దోచిన హీరో. ఆయన హీరోగా కాకుండా దూరదర్శన్లో సీనియర్ నటుడిగా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా అందరికీ బాగా సుపరిచితుడు. ఆయన మరెవరో కాదు, సీనియర్ హీరో కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రదీప్. ఈయన నటించిన 4 స్తంభాల ఆట, ముద్దమందారం వంటి సినిమాలు అప్పట్లో సంచలన విజయాలు అందుకున్నాయి. అప్పట్లోనే హీరోగా క్రేజీ స్టార్డమ్ తెచ్చుకున్నాడు ప్రదీప్. ఇకపోతే సినిమాల్లో నటిస్తూనే మరోపక్క దూరదర్శన్లో నటిస్తూ వచ్చాడు. ఇంకా ప్రదీప్ గురించి చెప్పాల్సి వస్తే బుల్లితెర రంగంలో దూరదర్శన్ తొలి హీరోగా ప్రదీప్ అరుదైన అవకాశాన్ని పొందాడు. హీరోగా చేస్తుంటే టీవీ సీరియల్స్లో నటిస్తూ బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. దూరదర్శన్లో ప్రసారమైన పెళ్లి పందిరి సీరియల్లో హీరోగా నటించి అందరి ప్రశంసలు పొందాడు. ఈయన డైరెక్టర్గాను, నిర్మాతగాను బుచ్చిబాబు, చాణుక్య, ముద్దుబిడ్డ, మమతల కోవెల వంటి సీరియల్స్లో నిర్మించి నటించాడు. అలాగే సీరియల్స్తో పాటుగా పలు సినిమాల్లో కీలక పాత్రలు, హీరోయిన్స్ తండ్రి పాత్రలో నటిస్తూ అందరినీ ఆటకట్టుకున్నాడు. ఇకపోతే ప్రదీప్ మాత్రమే కాదు, ఆయన భార్య సరస్వతి కూడా బుల్లితెర స్టార్ అనే చెప్పాలి. యాంకర్ అనే పదాన్ని అందరికీ పరిచయం చేసింది ఈమె ప్రస్తుతం స్టార్ ఛానల్స్ అనే ఈటీవీ, జీటీవీ, మా టీవీ, జెమిని టీవీల్లో పలు ప్రోగ్రామ్స్ చేస్తుంది. అలాగే కొన్ని సినిమాల్లో కూడా కీలక పాత్రలు చేసింది. ఇకపోతే వీరికి ఒక కూతురు, కొడుకు. కూతురు పేరు నిహారిక. ప్రదీప్ కూడా బుల్లితెర రంగంలో సపోర్టింగ్ రోల్స్లో రాణిస్తూ తండ్రికి తగ్గ కూతురుగా పేరు సంపాదించుకుంటోంది. ఈమె మంచి సింగర్ కూడా. నిహారిక తన 3వ ఏటనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత బుల్లితెర స్టార్ డైరెక్టర్ అయిన మీర్ దర్శకత్వంలో వచ్చిన బ్యాంగ్ బ్యాంగ్ సీరియల్లో నటించి ఆ సీరియల్లోనే తన నటనకు గాను చైల్డ్ ఆర్టిస్ట్గా నంది అవార్డు అందుకుంది. ఇక హీరోయిన్గా శశిరేఖ పరిణయం అనే సీరియల్లో నటించింది. ఇకపోతే కొడుకు పేరు నితీష్. ఇతను తన తండ్రి తీసిన పలు సీరియల్స్కి సంగీతాన్ని అందించాడు. మొత్తంగా వీరి ఫ్యామిలీ సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. ఇక అసలు విషయానికి వస్తే గత 35 ఏళ్లుగా సీరియల్స్లో, సినిమాల్లో నటిస్తూ మనల్ని అలరిస్తున్న ప్రదీప్ ఈ ఏడాది సంక్రాంతికి గానుగా విడుదలైన వెంకటేష్, వరుణ్ తేజ్ల మూవీ FTలో ఒక ప్రధాన పాత్రలో నటించాడు. F2 సినిమాలో హీరోయిన్స్కి తండ్రి పాత్రలో నటించాడు. భార్య ఏం చెప్పినా కేవలం అంతేగా అనే ఒకే ఒక డైలాగ్ చెప్తూ సినిమా ఆద్యంతం కనిపిస్తూ సినిమా చూపిస్తున్న ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించాడు. తనకిచ్చిన ఒకే ఒక్క డైలాగ్తోని ఈ లెవెల్లో కామెడీని పండించాడంటే అర్థం చేసుకోవచ్చు అతను ఎంత పెద్ద నటుడో. If you like the video, please like us and subscribe Tollywood Nagar.